ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా పూజ చేయండి. చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత, తరతరాలకి తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు తరతరాలు తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. ఏదైనా కోరిక తీరాలంటే మీ పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే చాలు. మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని హిందువుల నమ్మకం. మీ సంపద పెరగాలంటే ఇలా చేయండి. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి చెట్టు ముందు నీటితో శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేసి ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరుగుతుంది. మీరు తీరని కష్టాలతో బాధపడుతుంటే దానికి కారణం మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత కావచ్చు. అయితే మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రపరిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే శుక్రవారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద 4 ముఖాల నెయ్యి దీపం వెలిగించి ₹1 నాణెం ఈ దీపంలో పెట్టండి. ఇలా చేయడం ద్వారా ఇంటికి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీకు జీవితంలో డబ్బుకు కొరత లేకుండా ఉండాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలను వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలను మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. పసుపును మన హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి శుభకార్యంలో ఉపయోగించే పసుపును గురువారం రోజు స్నానం చేసే పసుపు నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆ వ్యక్తికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఎంత కష్టపడినా సరే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోకుండా కష్టాలు పడుతుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిసి ప్రత్యేకంగా పూజించాలి. గురువారం అరటి చెట్టు దగ్గర నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబంపై ఉండేలా చేస్తుంది. అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చేయడం ద్వారా దేవగురువైన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపదకు, ఆనందానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున 1 గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకునేవారు సాయంత్రం పూట స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో తమలపాకును పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే పూజలో ఉపయోగిస్తాం. ఉదయం పూట పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులను ఉంచాలి. సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత పూజలో ఉపయోగించిన తమలపాకును లాకర్లో పెట్టండి.
ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. స్త్రీలు కనీసం వారంలో 3 సార్లైనా సరే ఇంట్లో పూజ చేయాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే మీరు పూజ చేసిన పుణ్య ఫలితం కారణంగా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు ఉండకుండా ఉంటాయి. దీపం 3 వత్తులతో వెలిగిస్తే జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి కలుగుతాయి. సాయంత్రం సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం చేసే పూజకు 1000 రెట్లు పుణ్యప్రాప్తిని పొందవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే పూజ గదిలో దక్షిణంగా శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని పెద్దలు చెప్తారు. నిమ్మకాయ, మిరపకాయలు దుష్టశక్తులను ఆకర్షిస్తాయట. అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు. మరోవైపు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్క చెల్లెళ్ళు. దరిద్ర దేవతకి పులుపు, కారం అంటే చాలా ఇష్టం. అందుకే గుమ్మం ముందు పులుపుగా ఉన్న నిమ్మకాయ, కారంగా ఉండే మిరపకాయలు కడిపి కడతారు. గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తినేసి గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని, అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.